గురు, నాకొచ్చిన పక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలో ఉన్న బీచ్ హౌస్లో జేమ్స్ విలియమ్స్ అనే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. తనకు యుద్ధంలో బాంబు బ్లాస్ట్ అయ్యి 2 కళ్ళు పోయాయి గురు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తనకు కాంపోజిషన్ కింద 5 కోట్లు ఇచ్చారంట. ఆ 5 కోట్లు ఆ ఇంట్లోనే ఉన్నాయని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పైగా తను బ్లైండ్ కూడా. తనకు సెక్యూరిటీ కోసం రాట్ విలన్ డాగ్ మాత్రమే ఉంటుందంట. అందుకే ఆ 5 కోట్ల రూపాయల్ని ప్రశాంతంగా కొట్టేయచ్చనే నాకు అనిపిస్తుంది. నీకు బాగా తెలుసు నేను ఇలాంటి వాటిలో అస్సలు జోక్యం చేసుకోనని. అయినా ఒక అమాయకుడిని మోసం చేసే పరిస్థితి నాకు ఇంతవరకు రాలేదు, ఇక మీదట రాదు కూడా. నా టార్గెట్ ఎప్పుడూ కూడా మోసం చేసి సంపాదించే డబ్బు మీద మాత్రమే అని గుర్తుంచుకో. నేను ఒక దొంగనే, కానీ నేను దొంగతనం చేసేది దొంగ దగ్గరే అయి ఉండాలి. ఈ పని నా ఎథిక్స్కి సెట్ అవ్వట్లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. శ్రద్ధ, నువ్వు వాడికి కాస్త చెప్పు. హీస్ రైట్ రాకీ. ఎథిక్స్ అని అనుకుంటూ కూర్చుంటే మనం ఇలాగే ఉండిపోతాం. ప్లీజ్ రాకీ, ఒక్కసారికి ఒప్పుకో ప్లీజ్. ఇదే లాస్ట్ డీల్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్. ఈ పని చేయడం నా వల్ల కాదు. హలో, వాట్? ఓ మై గాడ్, రాకీ, ఐయామ్ కమింగ్. ఏమైంది రాకీ? రాకీ, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? మీ డాడీని కేర్ఫుల్గా చూసుకోమని చెప్పాను కదా. ఐఎమ్ సారీ రాకీ, మీ డాడీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. చూడు, ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. ఆ ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను, బట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. ఇంకో వారంలో అంత డబ్బు అరేంజ్ చేసుకోగలవా? ట్రస్ట్ మీ అంకుల్, ఇంకొక 2 రోజుల్లో ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తాను. దయచేసి ఆపరేషన్ మాత్రం ఆపకండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఓకే రాకీ, లెట్స్ సీ. ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు. రాకీ, నా కోసం ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? ఈ రోజు రేపు చావు రాక తప్పదు. ఈ క్షణమే వదిలేసి వెళ్ళిపోరా. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న నిన్ను రోడ్డు మీద వదిలేశాను. నువ్వు ఏ సుఖమో అనుభవించలేదు. నీ భవిష్యత్తుకి ఒక దారి చూపించాల్సిన నేను నీ లైఫ్కే భారంగా అయిపోయాను. ఇక నుంచి నా గురించి ఆలోచించడం మానేసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించరా. నాన్నా, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాన్న? అలాంటి నిన్నే కాపాడుకోలేకపోతే నేను ఇంక బతికేం ప్రయోజనం నాన్న? నువ్వే కంగారు పడకు నాన్న. ఇంకొక 2 రోజుల్లో నీకు ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయిస్తాను. నువ్వు ఇంతకు ముందులా మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతావు నాన్న. ట్రస్ట్ మీ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్ నాన్న, దిస్ ఇస్ మై ప్రామిస్. ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. నీ భవిష్యత్తుకు ఒక దారి చూపించాల్సిన నేను నీ బ్రతుక్కి భారంగా మారిపోయాను. వడ్డీ డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? ఏంటమ్మా ఇది? మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి నేను? సార్, అది ప్రతిసారి కూడా అది ఇది అని ఏదో కథ చెప్తూనే ఉంటారు. అసలు ఎలాగ తీర్చటం లేదు. కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. ఇది నా ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇదిగో ఇంటి జప్తు కాగితాలు. సార్ ప్లీజ్, ఇంకో 1 వారం రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అయినా మీ డబ్బు మొత్తం నేను కట్టేస్తాను. 1 వారం రోజుల్లో డబ్బు మొత్తం కట్టేస్తావా? వడ్డీ కట్టకుండానే సంవత్సరం గడిపేశారు. ఈ 1 వారంలో డబ్బు కట్టి తీరాల్సిందే. ఇంకో 1 వారంలో గనక డబ్బు గనక ఇవ్వకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. జాగ్రత్త.
పాలు తాగు. షట్. నాన్నా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్సనల్ డబ్బులు ముట్టుకోవద్దు అని? హ, తాగడానికి నా డబ్బే కావాల్సి వచ్చిందా నీకు? ఎన్నిసార్లు చెప్పిన మాట వినవా? వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటావు నాన్న? నీ అలవాట్ల వల్లే ఇల్లులా నాశనం అయిపోతుంది. చూడు, ఇంకో వారం రోజుల్లో అసలు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటారట. ఛ! బావే, ఇల్లు కాపాడుకుంటే కాపాడుకో, లేదంటే వదిలే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఉంటా. నాకు మీరే అడ్డు. అక్క ప్లీజ్ ఏడవకు. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు? ఇక నుండి నేను కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఒక్కదానివి కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనక్క. నాకు నా భవిష్యత్తు కన్నా నీ భవిష్యత్తే ముఖ్యం. ఏదో ఒకటి చేసి నేను డబ్బు ఎలా అయినా సంపాదిస్తాను, ఈ ఇల్లు కాపాడుకుంటాను. నిన్ను లండన్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను. నేను నీకు చెప్పాను కదా మనకి మంచి జరుగుతుందని. త్వరగా రారా. ఎక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? శ్రద్ధ, వాట్ ఇస్ దిస్? ఎడ్యుకేటెడ్ అయ్యుండి పబ్లిక్ ప్లేస్లో ఇలా సిగరెట్లు కాలుస్తున్నావేంటి? నాకెందుకు ఇది అస్సలు నచ్చడం లేదు. నీకెందుకు నచ్చాలి? ఇది నా ఇష్టం. నేను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ రాకీ, తప్పుగా అనుకోకు. నా కష్టాన్ని మరిపించేది ఇదొక్కటే. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం. ఈ డీల్ కనుక క్లియర్ అయితే ఈ సిగరెట్ వదిలేస్తాను, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఏంటి?